ఎమ్మెల్యేలు మన నియోజకవర్గానికి ఒకరైతే 35 నియోజకవర్గాలకి ఆయన ఎన్నికైన ఎమ్మెల్సీగా 2 పర్యాలు చేశారు. మనం కొంచెం ఇంత దూరం నుండి సార్ లేకపోతే ఇక్కడ ఉండే పెద్దలందరూ వచ్చున్నారు కాబట్టి మీరు నిశ్శబ్దంగా ఉంటే కొద్ది నిమిషాల్లో ముగిద్దాం. జీవ పరిణామం గురించి సుమారు 103, 104 ఎస్ఐ రైటింగ్స్ రాసి తీసుకొచ్చారు. ఎక్స్ట్రాడినరీ థింగ్ ఇది. ఇట్లాంటి కాన్సెప్ట్స్ మీద డిబేట్స్ జరగాలి, డిస్కషన్ జరగాలి, దాని మీద సమగ్రమైన అవగాహన పెంపొందించుకోవాలి. మీరు యాజ్ ఎ స్టూడెంట్స్ యూ హ్యావ్ టు లెర్న్ ఏ లాట్. ఈ విజ్ఞానం అనేది చాలా పెద్ద ఓషన్, అది సముద్రం. ఈ సముద్రంలో మనం ఎంత నేర్చుకుంటే అంత విజ్ఞానవంతులు. నోబడీ ఈజ్ బోర్న్ యాజ్ ఇంటలెక్చువల్ బై బర్త్. ఎవరు కూడాను బర్త్తోనే పుట్టుకతోనే విజ్ఞానవంతులు కారు. హూ విల్ లెర్న్ ఏ లాట్, హూ విల్ రీడ్ ఏ లాట్ ఆఫ్ బుక్స్, దే విల్ బికమ్ ఏ ఇంటలెక్చువల్ అండ్ జీనియస్. అట్లాంటి ఇక్కడ మార్పు ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక లైబ్రరీ కూడా ఉంది. యూ హ్యావ్ టు గో త్రూ ఇట్, ద బుక్స్ విచ్ ఆర్ ప్రొవైడెడ్ ఇన్ ద లైబ్రరీ. మీకు సంబంధించి కూడా ఒక విషయం, ఒక పెద్ద లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోండి. ఆ లక్ష్య సాధన కోసం తపన పడండి. యూ హ్యావ్ టు స్ట్రైవ్ హార్డ్ అండ్ యూ విల్ డెఫినెట్లీ రీచ్ యువర్ డెస్టినేషన్. ఆ డెస్టినేషన్ అనేది మీ చేతుల్లో ఉంది. ఇది ఎవరి కోసం మీరు ఇక్కడ విజ్ఞానవంతులుగా మారడం అనేది, దట్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. మీరు కాదాల్చుకుంటే ఆ లక్ష్యాన్ని చేరుకోవాలనుకుంటే మీరు చేరుకోగలుగుతారు. అవసరం లేదు ఐ విల్ ఎంజాయ్ మై లైఫ్, ఇప్పుడు ఎంజాయ్ చేస్తారు, భవిష్యత్తులో ఒక 4-5 ఏళ్ళు మీరు ఈరోజు కష్టపడితే భవిష్యత్తు అంతా మీరు ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడే మీరు ఎంజాయ్ చేస్తారు అనుకోండి భవిష్యత్. యూ హ్యావ్ టు ఎంజాయ్ బై లెర్నింగ్. నేర్చుకోవడం ద్వారా ఎంజాయ్ చేయాలి, చదువు ద్వారా ఎంజాయ్ చేయండి, చదువుని ఎంజాయ్ చేయండి. అది చాలా ఇంపార్టెంట్. ఆ విధంగా మీరు మంచి భవిష్యత్తుని పొందాలని చెప్పేసి కోరుకుంటూ, చార్లెస్ డార్వినిజం ఎవల్యూషన్ థియరీని మనం ఈ సందర్భంగా ఒక రేఖ మాత్రంగా మీకు విషయాలు చెప్పి ముగిద్దాం. ఈ జీవ పరిణామంకి ముందర ఈ విశ్వం పుట్టుకు సంబంధించి కూడా, ఈ భూమి అనేది కూడా ఎక్కడి నుండి వచ్చింది? ఇట్స్ ఫ్రమ్ సన్. సూర్యుడి నుండి ఒక శకలం ఇది. అది భూమిగా రూపాంతరం చెందింది. కొన్ని వేల సంవత్సరాలు వర్షాలు పడినాయి, సముద్రాలు ఏర్పడినాయి. ఈ సముద్రాలు, నదులు, సముద్రాలు అబౌట్ ఎంత ఉంది? 70% ఆఫ్ ఎర్త్ ఈజ్ ఆక్యుపైడ్ బై ద వాటర్ బాడీస్, అంతే కదా. ఇందులో 1% మనకి ఫ్రెష్ వాటర్ అవైలబుల్గా ఉంది, లెస్ దెన్ 1%. మిగతాది సెలైన్ వాటర్. ఇందులో ఈ వర్షాలు, తుఫాన్లు లేకపోతే వీటి కారణంగా వాటర్ ఫ్లో అయిన తర్వాత అదంతా చేరిన తర్వాత సముద్రాల్లో ఎమాల్గమ్ ఆఫ్ సమ్ కెమికల్స్, ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నా ఎలిమెంట్స్ అన్నీ కలిసి ఫస్ట్ లివింగ్ బీయింగ్ ఏర్పడింది. దట్ ఈస్ బ్లూ గ్రీన్ ఆల్గే. అంటే మొట్టమొదటి సముద్ర జీవి, దట్ ఈస్ బిలాంగ్ టు ప్లాంట్ కింగ్డమ్. మొట్టమొదటి మొక్క అనేది ఏర్పడింది, అంటే ఆల్గే. దాని నుండి పరిణామ క్రమంలో మనకి ప్రోటోజోన్స్, ఫోరిఫెరల్, సిలింట్రేట్స్, ఇట్లాగా హెల్మింథిస్లు, అనిలిడ్స్, ఆర్థ్రోపాడ్స్. మనం వీ హ్యావ్ స్టడీడ్ ఆల్ దీస్ థింగ్స్. ఎకైనోడర్మేటా, మొలస్కా, ఎకైనోడర్మేటా వరకు ఏంటంటే నాన్ కార్డేట్స్, తర్వాత కార్డేట్స్, పీసెస్, ఆంఫిబియన్స్, రెప్టైల్స్, ఏవ్స్ అండ్ మ్యామిల్స్, అంతే కదా. చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు. ఇది ఒక పరిణామ క్రమంలో జరిగినాయి. అంటే మనం ఇక్కడ ఏం జరిగింది? నేచురల్ సెలెక్షన్ చెప్పారు మన